మెడికల్ విద్య మీద ఎందుకు శ్రవణ్ కుమార్ మాట్లాడుతున్నారు, ఎందుకు వైఎస్ఆర్సీపీ మాట్లాడుతుంది, ఎందుకు సిపిఐ సిపిఎం మాట్లాడుతుంది, ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడుతుంది, ఎందుకు దళిత సంఘాలు మాట్లాడుతున్నాయి, ఏంటి వీళ్ళకి వచ్చినటువంటి పీపీపీ మోడల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటి, పీపీపీ మోడల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటో ఎవరికి అర్థం కావటంలా. అసలు పీపీపీ మోడల్ అసలు ఇంకొక ఆయన అంటాడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచి, అసలు మెడికల్ విద్య అవసరం లేదండి, ఇది ఓన్లీ ప్యాషన్, అసలు ఈ మెడికల్ విద్య వల్ల అన్ని అనర్థాలే, అసలు మెడికల్ విద్యను ఎత్తేసేయాలంటాడు. గౌరవనీయులైనటువంటి హోమ్ మినిస్టర్ అనిత గారు పొద్దున్న లెగిస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చేసి పీపీపీ మోడల్ ఎంత గొప్పదో చెప్తుంది. ఇంకొక ఆయన ఉన్నారు ఆరోగ్య శాఖ మంత్రి కేవలం మా ఇన్ఫ్రాస్ట్రక్చరు, ప్రాపర్ ఫెసిలిటీసు, ఫ్యాకల్టీ లేని కారణంగా వీటిని పీపీపీని 33 సంవత్సరాలకి మేము వీటిని లీజుకి ఇచ్చేస్తున్నాం ప్రైవేటు వ్యాపారులకి, మెడికల్ కాలేజెస్ అని. అంటే ఎంత దారుణంగా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంది అనేది ప్రజలకి ఖచ్చితంగా వివరించి చెప్పాలి. ఇన్ని రాజకీయ పార్టీలు మెడికల్ విద్య మీద, ప్రైవేటీకరణ మీద ఇంత ఉద్యమం చేస్తుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా మాట్లాడలేని పవన్ కళ్యాణ్ ఇంకో పక్క, మాటల నుండి మాట్లాడటానికి అవకాశం లేని నారా లోకేష్ ఇంకొక పక్క, మాటల్ని దాచిపెట్టుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఇంకొక పక్క, ఈరోజు 3 పార్టీలు కలిసి ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీతో సహా ఈ మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని తాకట్టు పెట్టే పీపీపీ మోడల్లో తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తల్లిదండ్రుల్ని, ఈ విద్యార్థుల్ని, ఈ రాజకీయ నాయకుల్ని, ఈ సమాజాన్ని మేలుకొల్పాల్సినటువంటి బాధ్యత వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క మేధావి దగ్గర ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. దానికోసం మాత్రమే ఈరోజు ఇంతమంది మేధావులు ఈరోజు ఇక్కడ కూర్చొని ఒక సదస్సు ద్వారా ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక ఆతృతతో ఈరోజు ఇంత కష్టపడి మా స్థాయికి తగ్గట్టుకోకుండా, మా స్థాయి లేకపోయినప్పటికీ కూడా ఇంతమందిని ఇక్కడ కూర్చోబెట్టే ప్రయత్నం చేసాం. ఎందుకు సార్? ఏమవుతుంది పీపీపీ మోడల్లో? పీపీపీ మోడల్లో ప్రైవేట్ వాళ్ళు వస్తారు, కాలేజీ కట్టేస్తారు, వాళ్ళు 33 సంవత్సరాలు ఉంటారు. ఇట్ కెన్ బి ఎక్స్టెండబుల్ అనదర్ 33 years, 66 years వాళ్ళ దగ్గర ఉంటుంది. సీట్లు కేవలం 6,000 మాత్రమే. రమారమి 6,000 మెడికల్ సీట్లలో మాత్రమే 5.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి విద్యార్థులు ప్రొడక్ట్. అంటే కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు ఒక సంవత్సరంలో 6,000 మంది డాక్టర్లు మాత్రం బయటకు వస్తున్నారు. ఎంతమంది డాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు? ఎవరికి తెలియదు. ఎంతమంది ఫారెన్ వెళ్ళిపోతారు? ఎవరికి తెలియదు. ఎంతమంది హైదరాబాద్ వెళ్తారు, చెన్నై వెళ్తారు, బెంగళూరు వెళ్తారు, ఎంతమంది ట్రైబల్ ఏరియాలోకి వచ్చి రూరల్ ఏరియాలో మన రాష్ట్రంలో చదువుకున్న 6,000 మంది డాక్టర్లు ఎంతమంది ఇక్కడ ఉంటారో ఎవరికి తెలియదు. ఎందుకు అంటే చదువుకున్న డాక్టర్లు అందరూ డబ్బుల స్థాయిని బట్టి ఫారెన్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొత్త హాస్పిటల్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో ఈ రాష్ట్రంలో మెడికల్ విద్యకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడిన పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్తో, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి 17 కాలేజెస్కి మనకి అప్రూవల్ తీసుకుని వచ్చింది. ఈ 17 కాలేజీల్లో రమారమి 4,250 సీట్లు, కొత్త సీట్లు వస్తాయి. అంటే 4,250 కొత్త డాక్టర్లు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల వల్ల బయటకు వచ్చే అవకాశం ఉంది. సరే, కొన్ని కాలేజీలు అడ్మిషన్ స్టార్ట్ అయినాయి, కొన్ని కాలేజీలు స్టార్ట్ కాలేదు. ఓవరాల్గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ 17 కాలేజీలు ఇచ్చింది. 17 కాలేజీల్లో రమారమి 14 కాలేజీలు గవర్నమెంట్ కాలేజెస్. సో గవర్నమెంట్ కాలేజీగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది. సహజంగానే మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ కింద అప్రూవల్ ఇవ్వాలి అంటే చాలా కష్టం. ఎందుకు అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీల వాళ్ళు డబ్బులు కట్టి, లంచాలు కట్టి మెడికల్ విద్యని వ్యాపారంగా మారుస్తారు. కాబట్టి నేషనల్ మెడికల్ కౌన్సిల్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ వాళ్ళకి మాత్రమే అప్రూవల్ ఇస్తుంది. ఆ గవర్నమెంట్ కూడా ఎంతో కష్టపడి డబ్బులు మేము ఖర్చు పెడతాము వైద్యం మీద అని అవగాహన ఉన్నప్పుడు మాత్రమే నేషనల్ మెడికల్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చే పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన రమారమి 5,600 కోట్ల రూపాయలు మేము వెచ్చిస్తాము అని బడ్జెట్ శాంక్షన్ చూపించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కౌన్సిల్ 17 మెడికల్ కాలేజీలకు అప్రూవల్ ఇచ్చింది. ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో అడ్మిషన్ స్టార్ట్ అయితే రమారమి ఒక 4,000 సీట్లు ఉంటే, 4,200 సీట్లు ఉంటే 4,200 సీట్లు కూడా నిరుపేద విద్యార్థుల చేత కన్వీనర్ ద్వారా మాత్రమే ఫిల్ అవుతాయి. అంటే దీనికి సంబంధించి 13,000, 14,000 రూపాయలు కన్వీనర్ కోటా ఫీజు ఉంటుంది తప్ప ఏ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో డొనేషన్ తీసుకొని సీట్లు అమ్మే పరిస్థితి ఉండదు. ఏది గవర్నమెంట్ రన్ చేస్తే
సో గవర్నమెంట్ రన్ చేసే పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఆల్మోస్ట్ చాలా కాలేజెస్లో 5-6 కాలేజీల అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగింది. ప్రతి ఒక్క కాలేజీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, నిరుపేదలుగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలో ఉన్నటువంటి రిజర్వేషన్లో ఉన్నటువంటి కోటాల అభ్యర్థులు అందరూ కూడా చక్కగా అడ్మిషన్ పొందారు. నిరుపేద విద్యార్థులు 13,000, 14,000 రూపాయల ఫీజు తోటి ఎంబీబీఎస్ అనేటువంటి ఒక డ్రీమ్, ఒక కళ, డాక్టర్ అవ్వటం కళ,